హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. నిజంగా భయ్య, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, అసలు ఈ రకమైన ఫ్యాన్స్, ఈ రకమైన క్రేజ్ నాకు తెలిసి ప్రపంచంలో ఏ హీరోకి లేదు భయ్య. జస్ట్ ఒక ఎడిట్తో సినిమాకి దాదాపు ఒక 10 కోట్లు ఖర్చు పెడితే రాని పబ్లిసిటీ స్టంట్ మొత్తం జస్ట్ పవన్ కళ్యాణ్ గారు, మైకిల్ జాక్సన్ గారు ఒక 20 సెకండ్ల ఎడిట్ ఉంది భయ్య. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ఫ్యాండమ్ అమ్మ ఎగ్జాక్ట్గా సరిపోయిందే సింక్, ఏం ఎడిటరా బాబు అని చెప్పి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకి ఒక భారీ ఫ్రీ పబ్లిసిటీ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎడిట్ మాత్రం ఓవరాల్గా సోషల్ మీడియాని శాసిస్తుంది భయ్య. అదే దేఖ్లేంగే సాలా సాంగ్లో పవన్ కళ్యాణ్ గారిని, ఇక మైకిల్ జాక్సన్ గారి పాత సాంగ్స్ సింక్ చేస్తూ ఒక 20 సెకండ్లు, జస్ట్ ఒక 20 సెకండ్లు అంతే. అది ఆ ఎడిట్ అది చూసిన ప్రతి ఒక్కరు అమ్మ ఎంతమంది మన ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అల్లు అర్జున్ గారు ఒక భారీ డాన్సర్స్ ఉన్నారో వాళ్ళెవ్వరికీ లేని ఒక బాడీ లాంగ్వేజ్ మైకిల్ జాక్సన్నే ఇంకా సింక్ చేయగల బాడీ లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ గారిదా అని నోళ్ళు నిలబెట్టారు. చెప్తున్నా కదన్నా, ఫ్యాన్స్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వేరు. ప్రపంచంలో ఎవ్వరికి ఎలాంటి వ్యక్తికి ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ కానీ, ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్. ఇది మనం ముందుగా మాట్లాడుకున్న విధంగానే ఇదేదో కేవలం సినిమాలు హిట్ అయితేనో, లేదంటే ఏదో సక్సెస్ వస్తేనే వచ్చిన ఫ్యానిజం కాదు. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే ఆయన యొక్క వ్యక్తిత్వానికి ఫ్యానిజం. నిజంగా ఇప్పటివరకు కూడా మన ఓజీతో పోల్చుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి హైప్ అనేది లేదు. కానీ జస్ట్ ఒక ఎడిట్తో ఈ సోషల్ మీడియా మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ మొత్తం మోగిపోతుంది. ఒక్కసారి ఊహించుకోండి. అంటే కళ్యాణ్ గారి యొక్క కల్ట్ ఫ్యానిజంని ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ రాజకీయాల్లోకి, ఈ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అంతగా బయటికి రావట్లేదు. కానీ నాకు ఎందుకో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాతో మాత్రం గబ్బర్ సింగ్కి మించి ఏదో గట్టిగానే సౌండ్ చేయబోతుంది ఈ సినిమా మాత్రం. ఈ సినిమాకి జరుగుతున్న బిజినెస్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల బిజినెస్ అయిపోయింది. అంటే చూడండి, చాలా అంటే సౌండ్ లేకుండా కళ్యాణ్ గారికి ఇంకా సినిమా బిజినెస్ తగ్గిపోయింది. కళ్యాణ్ గారు ఇంక సినిమాలకి చేయకపోవడం మంచిది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంకా కొద్దిగా చాలా పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్ చాలామంది. ఏంటంటే ఇంకా కళ్యాణ్ గారి సినిమాలు చూసే లుక్ పోయింది. ఇదే ప్రతి ఒక్కరికి చెప్తున్నా కదా. ఉస్తాద్ భగత్ సింగ్ దేఖ్లేంగే సాలా సాంగ్ చూస్తేనే అసలు కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ కానీ, ఆ డ్యాన్స్ మూమెంట్లు కానీ భయ్యా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాన్సన్ట్రేట్ చేసి సినిమాలు తీస్తే ఇప్పుడున్న ఏదైతే సో కాల్డ్ పెద్ద డైరెక్టర్లు అందరినీ సెట్ చేసుకుని, కాంబినేషన్ సెట్ చేసుకుని సినిమాలు తీస్తే ఇక తెలుగు రాష్ట్రంలో హీరో అన్నాడు ఎవడుంటాడు భయ్య? కళ్యాణ్ గారికి అదే చెప్తున్నా కదా. కళ్యాణ్ గారి సినిమాలు వదిలేయడం అనేది కొంతమంది హీరోలకు అదృష్టం. సో ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే ఇప్పుడు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల వరకు బిజినెస్ జరిగిందంట. అంటే ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు మనకు బ్రేక్ ఈవెన్ అవ్వాలి, ఇవన్నీ మాట్లాడుకుంటే 220 నుంచి 230 కోట్ల గ్రాస్ కొట్టాలి తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే. ఇక కర్ణాటక, ఇంకా మనకి అమెరికా, యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికే ఓజీ అనేది ఒక టైప్ ఆఫ్ ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ పెట్టేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఉత్తర అమెరికాలో, నార్త్ అమెరికాలో ఓజీ అనే సినిమా కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. దాదాపు 7 మిలియన్ వరకు వెళ్ళిపోయిందంటే, $7 to $9 మిలియన్ వరకు కలెక్ట్ చేసిందంటే ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలతో బిజినెస్ ఇప్పటికే పూర్తయింది. ఇక ఓవర్సీస్ కర్ణాటక, ఇంకా నార్త్ అమెరికా ఈ లెక్కలన్నీ చూసుకుంటే 250 నుంచి 270 కోట్ల వరకు బిజినెస్ జరగచ్చు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సినిమా 300 కోట్ల వరకు గ్రాస్ కొట్టాలి. అలా కొడితేనే 300 నుంచి 350 కోట్ల వరకు గ్రాస్ కొడితేనే లాభాల్లో ఉన్నట్టు. సో ఈ సినిమా మీద ఎందుకంటే అంత నమ్మకం నాకు అంటే, ఓజీ అనే సినిమా కళ్యాణ్ గారిని ఆ టైప్ ఆఫ్ ఒక గ్యాంగ్స్టర్గా చూడడం అవన్నీ మనకి ఇంకా క్లియర్గా చెప్పాలంటే అసలు కళ్యాణ్ గారి అభిమానులకు ఒక పెద్ద వరం. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే కళ్యాణ్ గారిలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ హీరో. కళ్యాణ్ గారి చలాకీగా ఉండి ఒక గబ్బర్ సింగ్ లాంటి క్యారెక్టర్లో ఒక మెసేజ్ ఇస్తే ఎలా ఉంటుందో అదే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా భయ్య. ఇంకా ఈ సినిమా మీద చాలామంది ఫ్యాన్స్ కూడా రకరకాల డౌట్లు ఉన్నాయి. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే జస్ట్ హరీష్ శంకర్ నమ్మను భయ్య. ఎందుకంటే హరీష్ శంకర్ కూడా గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఆ రేంజ్ ఆఫ్ హిట్ అయితే పర్లే. ఇప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్ గారి విషయం పక్కన పెడితే ఈ సినిమా మాత్రం హరీష్ శంకర్ అనేవాడికి డూఆర్ డే. ఇప్పుడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడితేనే ఆ ఇండస్ట్రీలో నించోగలరు, లేదా ఇంకా హరీష్ శంకర్ ఇంకా అయిపోయినట్టే సినిమా. ఎందుకంటే అన్న కళ్యాణ్ అనే వ్యక్తికి సినిమా హిట్ ఫ్లాపులతో సంబంధం ఉండదు. ఆయన మార్కెట్ ఆయనదే, ఆయన బిజినెస్ ఆయనదే. అసలు ఆ ఫాలోయింగ్ వేరే భయ్య.
అసలు కళ్యాణ్ గారికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎందుకు అంత స్పెషల్ అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒక కమర్షియల్ సినిమా అవుట్ అండ్ అవుట్ కళ్యాణ్ గారి మాస్ డాన్సులు కానీ, కళ్యాణ్ గారి మాస్ డైలాగులు కానీ, కళ్యాణ్ గారి మాస్ యాక్షన్ సీన్స్ కానీ, కళ్యాణ్ గారి యాటిట్యూడ్ కానీ మనము మళ్ళీ గబ్బర్ సింగ్ తర్వాత దానికి 100కి గబ్బర్ సింగ్ ఒక 10% ఎక్కువగానే మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో ఇంకా విట్నెస్ చేయబోతున్నాం అన్న. ఇంకా ఈ సినిమా మీద డౌట్ ఉన్న ఫ్యాన్స్కి చెప్తున్నా, యాంటీ ఫ్యాన్స్ ఎప్పుడు ఏడుతూ ఉంటారు అది పక్కన పెట్టండి, కొంతమంది ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా. ఇప్పుడు ఓజీ రికార్డులు ఏదైతే మనశంకర్ వరప్రసాద్ కుట్టిందో, ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ సినిమాల్ని ఉస్తాద్ భగత్ సింగ్ లేపింది అన్న. ఫ్లాప్ సినిమాలతోనే డే వన్ ఫస్ట్ వీక్ రికార్డులు కొట్టిన కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా 1/1 ఇంకా కంటెంట్ రాలేదు. ఇప్పుడు ఆర్ఆఫ్ ఉస్తాద్ సాంగ్ కానీ వన్స్ రిలీజ్ అయితే ఆ లిరిక్స్కి ఇంకా కళ్యాణ్ గారి కొన్ని విజువల్స్కి అవి మీరు ఇంకా మ్యాడ్ అయిపోతారు. ఇక నెక్స్ట్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఎన్నడూ చూడని విధంగా ఒక మాస్ సాంగ్ డ్యాన్స్ ఎరక్కుమ్మేశారంట. చూడండి భయ్ ఈ అద్భుతాలు. మరి కళ్యాణ్ గారికి ఓజీ సినిమా తర్వాత మరి ఏమైందో, ఏ విధమైన బ్రీఫింగ్ ఇచ్చారో తెలియదు కానీ చింపేస్తున్నారు, మామూలే కాదు. ఇంకా ఫిక్స్ అయిపోయి భయ్య, ఫ్యాన్స్కి నేను సంథింగ్ ఏదో ఇవ్వాలి. చాలా ఇబ్బంది పెట్టేశాను వాళ్ళు, ఈ పాత ఓటీటీలు రొట్ట ఓటీటీలు సినిమాలు తీసి భీమలా నాయకులని అవని ఇవని ఈ బ్రోలని ఏవో తీసి నా ఫ్యాన్స్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, ఓజీ తర్వాత పవర్ స్టార్ 2.0 చూస్తారు. ఇంకా ఓజీ తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సురేందర్ రెడ్డి సినిమా, ఈ లైనప్ అంతా చూస్తుంటే ఒకటే ఫిక్స్ అయిపోయాడు భయ్య, తెలుగు రాష్ట్రాలకి మళ్ళీ పవర్ స్టార్ స్టామినా చూపించాల్సిన రోజు వచ్చింది. ఆల్రెడీ ఓజీ అనే సినిమాతో ఒక పండగ వాతావరణం, ఇంకా అదొక నెవర్ బిఫోర్ సెలబ్రేషన్ అయిపోయింది. కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే ఏ రేంజ్ సెలబ్రేషన్స్ ఉంటాయని చాలా క్లియర్గా చూపించిన సినిమా ఓజీ. కానీ ఇప్పుడు దానికి మించిన సెలబ్రేషన్స్ ఉస్తాద్ భగత్ సింగ్తో చూడబోతున్నారు.